మీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదా? సింపుల్ మల్లెపూలు. మల్లెపూలు ఫ్లేవర్ దాని నుంచి వచ్చేటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో అరోమాటిక్ ఫ్లేవర్ అంటారు దాన్ని. అది రిలాక్స్ చేస్తుంది. న్యూరలాజికల్ కండిషన్స్‌ని తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. దేంట్లోనూ లేనటువంటి కాంపోజిషన్స్ దీంట్లో ఉంటాయి. లిననోలు, టెర్పిటాలు, ఆల్డిహైడ్ సెటోనెలాల్ ఇటువంటివి ఈ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి దాంట్లో. అవి అరోమాటిక్ కాంపోనెంట్స్ అలాగే అట్ ద సేమ్ టైం మెడిసినల్ కాంపౌండ్ రెండు ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. క్వినోన్స్ అంటారు. ఇవన్నీ మిక్స్ కావడం వల్ల దానికి ఆ లక్షణాలు వస్తాయి. ఈ మల్లెపూలని ఎండబెట్టేసి దాంతో టీ లెక్క తీసుకోవచ్చు. తీసుకోగలిగితే మీకు లివర్ క్లీన్సర్ లాగా పనిచేస్తుంది. ఈ హెపటైటిస్ ప్రాబ్లం ముందే మనం చెప్పుకున్నాం కదా. ఈ హెపటైటిస్ ప్రాబ్లము, సిరోసిస్ ప్రాబ్లము, ఫ్యాటీ లివర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ న్యాచురల్ క్లీన్సర్ అది. దాంట్లో కొంచెం పసుపు వేయాలి, తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని పేస్ట్ చేసి ఎక్కడైతే మీకు దురదలు లాంటివి రావడం కానీ ఎగ్జిమాటస్ ప్యాచెస్ లాంటివి ఉంటే దానికి దీన్ని పేస్ట్ అప్లై చేయొచ్చు. నిద్ర పట్టకపోతే మల్లెపూలని మీ దిండు పక్కన పెట్టుకోండి. ఆ రూమ్లో మీరు పడుకుని మీ బెడ్రూమ్లో ఖచ్చితంగా మల్లెపూలు ఉండాలి. అరోమాటిక్ ఫ్లేవర్, మంచి నిద్ర వస్తుంది. రిలాక్స్ అయిపోతారు. మెంటల్ టెన్షన్స్ తగ్గుతాయి. రిలాక్సేషన్ బాగుంటుంది. న్యూరలాజికల్ టెన్షన్స్ ముఖ్యంగా తగ్గుతాయి. పార్కిన్సన్స్ డిసీజ్ రాకుండా మీరు ఆపాలి అంటే డిమెన్షియా అంటారు. ఈ మతిమరుపు వస్తుంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేటెస్ట్ ఇన్సిడెంట్స్ మర్చిపోతారు, పాతవి గుర్తుంటాయి. చాలామంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఆపాలని అనుకుంటే మల్లెపూలనే వాడాలి, ఖచ్చితంగా వాడాలి. ఓకే. అలాగే పొట్ట నొప్పి అలా వచ్చినప్పుడు ఈ మల్లెపూలను పేస్ట్ చేసేసి మీకు ఆ పొట్ట మీద కానీ పేస్ట్ లాగా వేశారంటే ఆ నొప్పి తగ్గుతుంది. ఇంకొకటి కొంతమందికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ వస్తాయి పాలు. ఎక్కువ రావడం ఒకటి, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి తగ్గాలంటే దీన్ని పేస్ట్ చేసి దీన్ని స్తనాలు బ్రెస్ట్కి కానీ అప్లై చేస్తే ఆ పాలు కొంచెం మెల్లగా తగ్గుతూ ఉంటాయి. దీన్ని రెగ్యులర్గా వాడితే మీ కళ్ళకి చాలా మంచిది. ఆ ఫ్లేవర్ మీరు పీల్చినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నోరు, ఆ పెలాట్, దాని తర్వాత సైనస్లు, తర్వాత కళ్ళు. ఈ కళ్ళకు బలాన్ని, అలాగే వెంట్రుకలకు కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే అక్కడికి ఇది అరోమాటిక్ ఆయిల్ దీనివల్ల ఏమవుతుందంటే వాసో డైలటేషన్, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆక్సిజన్ వస్తుంది.